Hi to all, this is Vrishika Vlogs. This is my first video, so like, షేర్ చేయండి. అండ్ మేము వచ్చేసి కార్లో కొమరేలి వెళ్తున్నాం. తినే మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సో వెనకకు వచ్చేసి మా సిస్టర్, మా అత్తమ్మ, హాయ్ చెప్పండి, మా మరిది, చిన్న మరిది, మా సిస్టర్, కొత్త పెళ్ళి కొడుకు, కొత్త పెళ్ళి కూతురు అనమాట. సో మేము 7 మంది వెళ్తున్నాము. తిను మా డాటర్ రిషిక. తిన పేరే ఫస్ట్ మేము రిషిక బ్లాగ్స్ అని క్రియేట్ చేసాం. ఇదే నా ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ మేము కొమ్రేలికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఇప్పటిదాకా వెనకాల మా సిస్టర్ని, మా చిన్న మరిదిని చూపించాను కదా, తనది న్యూగా మ్యారేజ్ అయిందనమాట రీసెంట్గా. సో వాళ్ళ గురించి అని మొక్కుకోనికే వెళ్తున్నాం అనమాట కొమ్రేలికి. కొమ్రేలి నుంచి యాదగిరిగుట్ట. ఫస్ట్ నేను కొమ్రేలి వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక అట్లనే ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుకుంటా వెళ్తున్నాము మేము. మా మామయ్య రాలేడు, సో ఎందుకంటే మా మామయ్య మాల వేసుకున్నాడు అనమాట, రాలేకపోయాడు. సో మేమే వెళ్తున్నాము. ఇక మా రుషిక ఏదో ఒకటి గెలుకుతున్నది, ఏదో ఒకటి ముట్టుకునేదాకా చేసేదాకా వదలదు, ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కమాన్, కొమరెల్లి మల్లన్న స్వామి కమాన్ దగ్గరకు వచ్చేసాము. లోపలికి వెళ్తున్నాము. జై బోలో కొమరెల్లి మల్లన్నకి జై. లోపలికి వెళ్ళి రూమ్ గురించి ఇంకా ఎంట్రీ కాలేదు. ఎంట్రీ అయినాం కానీ మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా వెళ్తున్నాము, చాలా ఇంకా దూరం ఉండే. సో ఇక్కడ వచ్చేసి మా మరిది, మా హస్బెండ్ మా అత్తమ్మ వచ్చేసి రూమ్ చూడడానికే వెళ్ళినారనమాట. అంటే మేము స్టే చేయనీకి ఆ రోజు రాత్రి అక్కడనే స్టే చేసాము. 1 అయిపోయింది, 9 అయ్యింది, 1 కాదు 9 అయింది. సో మా మరిది నడిపించాడు. ఇక మా ఆయన, మా అత్తమ్మ వాళ్ళు రూమ్ చూసారు, అయిపోయింది. ఇక అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ సామాన్లు అన్నీ పెట్టేసి మొత్తం సర్దేసి, సో ఏం చేద్దాము, బయటికి వెళ్ళి అట్లా తిరుగుదామని అందరం ఇంకా తినలే. ఫుడ్ కూడా అంటే లంచ్ కూడా అంటే డిన్నర్ కూడా చేయలేదు, అట్లనే వెళ్ళిపోయినాము. ఇక నేను హాయ్ చెప్తుంది నేనే ఫ్రెండ్స్. తను మా సిస్టర్, రుషికని ఎత్తుకొని ఇద్దరం నడుస్తున్నాం అనమాట. మా అత్తమ్మ తిను మా సిస్టర్ కరీంనగర్ నుంచి వచ్చింది మ్యారేజ్ కని. సో ఇక మాతోటి ఉంది. నెక్స్ట్ డేనే వెళ్తా అన్నది. మేమే ఇంకా కొమరెల్లికి యాదగిరిగుట్టకి వెళ్తున్నాం కదా, దర్శనం చేసుకున్నాక వెళ్ళంటే ఇక సరే అని మాతోటి వచ్చిందనమాట. ఇంకా అట్లనే వెళ్తున్నాము షాప్కి. వీడియో తీసింది మా నాను అనమాట. తన పేరు సాయికాంత్, మా చిన్న మరిది. ఇక అట్లనే చూసుకుంటూ వెళ్తున్నాము. అన్నీ అవి ఇవి మాట్లాడుకుంటా, ఇది ఇక్కడ అది అక్కడ అనుకుంటా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. మేము ఇయర్లీ ఒకసారి వెళ్తామన్నమాట కొమరెల్లికి. ఇయర్లీ ఒకసారి అని కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం, ఇష్టం అన్నప్పుడు వెళ్తాం అంతే, అది కూడా ఖాళీగా ఉన్నప్పుడు. నాకు వచ్చేసి అవుతలేదు, నేను ప్రెగ్నెంట్ అనమాట. నాకు అప్పటికే అవుతలేదు ఏదో. ఇక సరే అన్న, ఇక మా మరిదిని నవ్విస్తున్నాడు. ఇక వెనకాల వచ్చేసి మా మరిది వస్తున్నాడు, చిన్న మరిది, కొత్త పెళ్ళి కొడుకు అనమాట. మా అత్తమ్మ అక్కడ బోనాలు చూసింది. యాక్చువల్లీ మేము మా ఇంట్లో కూడా ఉన్నాయి బోనాలు, కానీ మేము అనుకోలేదు బోనాలు చేస్తామని. ఇంకా అక్కడ మా అత్తమ్మ బోనాలు చేసేద్దాం, అయిపోతుంది కదా, వచ్చినాం చేసేద్దాం, సట్టివారాలు కూడా స్టార్ట్ అయినాయి కదా, చేసేద్దాం అన్నది. సరే అత్తమ్మ చేద్దామని అన్నాం. ఇక సరే అని కొమ్మని అలా బోనాలు తీసుకున్నాం. ఇక మా అత్తమ్మ చూస్తుంది, మాట్లాడుతుంది. అక్కడ బోనాలు ఉన్నాయి యాక్చువల్లీ, కాకపోతే మేము తీసుకోలేదు, ఇంట్లో ఉంది. అనుకోలేదు యాక్చువల్లీ మేము బోనం చేస్తాము అని. అక్కడికి వెళ్ళాకనే డిసైడ్ అయ్యాము. చూడండి ఫ్రెండ్స్, మా రుషిక, నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నా, వచ్చి డోర్ కొడుతుంది. సో ఇక అక్కడనే బోనాలు తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఏదో మా మరిదేమో అంటున్నాడు, నాకు గుర్తుకులేదు అంతా. ఇక మా అత్తమ్మ రేట్ మాట్లాడుతుంది. మా సిస్టర్, మా బాబాయ్ వాళ్ళ కూతురు తను. ఇంకా ఇక కొత్త పెళ్ళి కూతురు, తిని కూడా సిస్టరే. మేమిద్దరం యారాలన్నమాట ఇప్పుడు.
ఇక మా అత్తమ్మ బోనాలు చూస్తుంది, ఎంత అని రేట్స్ మాట్లాడుతున్నది. ఇవన్నీ మాట్లాడుతుంది రేట్లు ఇట్లా. యాక్చువల్లీ మొన్న అంటే మొన్న కాదు, మధ్యలో నేను, మా హస్బెండ్, మా మరిది, మా అత్తమ్మ వెళ్ళాము. ఇక అప్పుడు బోనం చేయలేదు, ఇక అందుకే ఇప్పుడు చేసినాం అన్నమాట బోనాలు. అది కూడా ఇక అనుకోకుండా అయిపోయింది. ఎట్లయినా సట్టి వారాలు స్టార్ట్ అయ్యాయి కదా, సో చేద్దాం అన్నట్టుగా చేసినాము. ఇక మా సిస్టర్ ఏమో నవ్వుతుంది, ఏమో మాట్లాడుకుంటూ నవ్వుతుంది. ఇంకా అట్లనే ఇక మా అత్తమ్మ అన్నీ చూస్తుంది, చాలా పెద్ద, అసలు అనుకోలేదు. ఇక నేను అక్కడ కూర్చుండి అలసిపోయినా. మా మరిది ఏమేమో చెప్తున్నాడు, నడుస్తుంటే దమ్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాను అనమాట. ఏం వీడియో తీస్తుండేమో మా రుషికని, మంచిగా ఉన్నదాన్ని అది చేస్తాడు మా నాన్న. తను మా ఇంట్లో ఉంటే ఫుల్ టైం పాస్. అసలు చెప్తున్నా కదా, అసలు మరిది అనే అట్లా ఉండడు, ఒక ఫ్రెండ్ టైప్గా ఉంటాడు అనమాట మా మరిది మాతోటి. అంటే మా సిస్టర్ ఇప్పుడు న్యూగా వచ్చింది కదా నాతోటి, అయితే ఫస్ట్ నుంచి అయితే మా సిస్టర్కి కూడా తెలుసు, కాకపోతే ఎక్కువ క్లోజ్గా మంచిగా ఫ్రెండ్ లాగా ఉంటాడు అనమాట మాతోటి. ఇక చూస్తున్నాము, అన్నీ మాట్లాడుకుంటున్నాము, రేట్లు అవి ఇవి మాట్లాడుతూ. ఇక చూడండి తినే మా నాన్న ఫస్ట్ అప్పటి నుంచి కనిపించలేడు కదా, తినే మా మరిది, ఇంకో మరిది అనమాట. ఇక తను ఏమేమో ఇక తన కామెడీ ఇంకా ముందు వీడియోలో చూడండి, అంటే కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి, తన కామెడీస్ చెప్తాను నేను. ఇది వీడియో వచ్చేసి మా సిస్టర్ తీస్తుంది, విశాలి. అదే కొత్త పెళ్ళి కూతురు అనమాట. అంటే సిస్టర్ అంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా, సో ఎవరు అని కన్ఫ్యూజ్ అవ్వకుండా అట్లా కొత్త పెళ్ళి కూతురు అని మెన్షన్ చేస్తున్నా. ఇక మరచుకోపోతేనే ఉంది ఎక్కడికో. ఏమో ఆ మారుతి పోయి పట్టుకుంటున్నాడు, ఎక్కడ పోతున్నాడు అనుకుంటా. ఇక మా మరిది ఏమో నాతోటి ఏమో మాట్లాడుతున్నాడు, దేని గురించో మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళిద్దరు చూడండి ఆడుకుంటున్నారు. మా రుషిక రోడ్ ఖాళీగా ఉంది, బైక్స్ లేవు, ఏవి లేవు, మంచిగా ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మా వాళ్ళంతా. మా హస్బెండ్ వచ్చేసి మల్లన్న ఫోటో తీసుకురానికే వెళ్ళిండు. మా హస్బెండ్ కనిపిస్తలేడు అనుకుంటున్నారేమో. మా హస్బెండ్ మల్లన్న ఫోటో చూద్దాము అని ముందుకెళ్ళి ఫోటో చూడనికే వెళ్ళిండు అనమాట. అందుకే ఆయన కనిపించలేడు వీడియోలో. ఇంకా మేము ఇక్కడ బోనాలు తీసుకొని వచ్చినాం అనమాట. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, నేను మల్లన్న ఫోటో చూసేసి వస్తానని. అంటే ఇంట్లోకి ఒక మల్లన్న ఫోటో చూద్దామని పోయిండు, కానీ తీసుకోలేడు, బంద్ ఉన్నాయి ముందడంతా. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో అన్నీ బంద్ చేసి ఏదో ఇది కుళ్ళు ఉంది ఎట్లాగో. ఇక మళ్ళా మా మరిది తీసుకున్నాడు ఫోన్, కథం స్టార్ట్ అయింది ఇంకా కామెడీ పర్సన్. మా మరిది అనొద్దు, సాయికాంత్ అనొద్దు, నాను అనొద్దు, కామెడీ పర్సెంట్ అనేసి అలా అంతే, పేరు కవో. చూడండి ఫ్రెండ్స్, అగో ఎట్లా చేస్తున్నాడు చూడండి అన్నీ. కుక్కలను పోయి అది చేస్తున్నాడు, ఆ కుక్కలు కూడా నవ్వుకుంటూ పోతున్నాయి. అగో మా రుషిక చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో మా పాప. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ వచ్చాడు. లేవు మమ్మీ అక్కడ షాపులు బంద్ ఉన్నాయి, ఒకటి చూసాను కానీ అది మంచిగా లేదు అని చెప్తుండు మా అత్తమ్మతోటి. మా సిస్టర్ మా నాన్నని చూపిస్తుంది. పెద్దగా చిన్న మరిది, మా హస్బెండ్, అది ఇదని ఇద్దరు చూడండి డ్యాన్స్ ఆడుతున్నాడు. చూసారా ఫ్రెండ్స్ మా మరిది ఎంత కామెడీ పర్సన్. అర్థమైంది ఉండొచ్చు కూడా మీకు ఆల్రెడీ. ఏమేమో చేస్తున్నాడు మా ఇంకో చిన్న మరిది అనమాట. చాలా చేస్తారు మా నాన్న. మా రుషిక అయితే ఇక చెప్పలేము ఇంకా. అగో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుంది మొత్తం. ఇక మేము ఇంకా బోనాలకి ఇంతసేపు అంటే ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమో తీసుకుంటుంది మా అత్తమ్మ. ఇక ఇక్కడ వచ్చేసి రుషిక ఇక మంచిగా ఎంజాయ్ చేస్తుంది, నా దగ్గరకు వస్తుంది, హాయ్ చెప్తుంటే నవ్వుతుంది.
ఇక్కడ వచ్చేసి బోనాలు తీసుకొని రూమ్కి వెళ్తున్నాం అనమాట. అప్పుడు మా నాన్న మజాక్ చూడాలి, చెప్తున్నాం కదా. ఆ డోల్ తీసుకున్నాము, ఆ కథం స్టార్ట్ చేసి మీ అమ్మ మీ డాడీ మీ మమ్మీ అనుకుంటే ఇదేదో పాడుతుండు, పాటలు పాడుకుంటూ డోలు కొట్టుకుంటూ పోతుండు. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా, కొమ్మరిల్లిలా పటం వేసేటప్పుడు పేర్లు చెప్పుకుంటా పాటలు పాడతాడు చూడు, అగో అట్లా అట్లా పాడుతున్నాడు అనమాట. అంటే నా మీద మా హస్బెండ్ మీద చెప్పుకుంటా, అత్తమ్మ మీద, అగో మా సిస్టర్ మా మరిది మీద ఇట్లా ఆట ఆడుకుంటున్నాడు. సో ఇక ఇది రూమ్లోకి వచ్చేసాం. రూమ్లోకి వచ్చేసి తిన్నాం. ఇక తిన్నాక ఏం చేయాలో బోర్ వస్తుందని ఇక మా రుషికి ఏడుస్తుందని నేను ఇక తనని బండ పెట్టేసిన. ఇక వీళ్ళు లూడో ఆడుతున్నారు, మా ఆయన మా సిస్టర్ మా చిన్న మరిది ఇంకో సిస్టర్. ఇంకో కొత్త పెళ్ళి కొడుకు వచ్చేసి ఫోన్ చూసుకుంటూ ఒరిగిండు అనమాట. మా అత్తమ్మ కూడా ఒరిగేసింది. ఇక మా రుషిక పడుకునేసింది కూడా అప్పటికి. ఇక నాకు అంటే చాలా ట్రావెలింగ్ అయింది, ఇంత ఒరగలే కదా అని నేను అట్లనే ఒరిగినా. నేను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇది మార్నింగ్ వచ్చేసి ఇక లేచినాం, స్నానాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక మా అత్తమ్మ బోనం చేసింది. ఇక మా ఆయన మొక్కుతున్నాను అనమాట, మా మరిది. ఇక ఇంకా రెడీ అవుతున్నారు లైన్గా అక్కడ రూమ్ తీసుకున్న దగ్గర. ఇక మా సిస్టర్ ఇక కొబ్బరికాయ కొట్టాలని ఇక మా రుషిక మల్లన్నను చూసి అదొక ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది మా రుషికకి. అసలు ఎట్లా అంటే అసలు మల్లన్న ఫోటో చూస్తే చాలు జై 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 అంటది, అంత ఇష్టం. ఎందుకో తెలియదు కానీ మేము ఫస్ట్ అక్కడ మొక్కుకున్నదంటేనే మల్లన్న. రుషిక పుట్టడం కారణం కూడా మేము అక్కడ దేవునికి వెళ్ళి మొక్కిన ఒక వారం అనుకుంటా, 1 వీక్ 2 వీక్స్కో నేను కన్ఫర్మ్ అయినా ప్రెగ్నెన్సీ. అట్లా మాకు అంటే రుషిక పెళ్ళి కాకముందు నుంచే మాకు మల్లన్న మీద అంతా. మీరు కూడా వెళ్ళండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ మల్లన్న స్వామి. ఏ కోరిక ఉన్నా కానీ తీర్చేసిన స్వామి, అంత పవర్ఫుల్ మల్లన్న స్వామి అనమాట. అందుకే మా రుషిక కూడా బాగా అర్చిస్తుంది. ఆ దేవుని చూస్తే చాలు, ఏ దేవునికి మరి అంత ఉండదు కానీ మల్లన్న స్వామిని చూస్తే అసలు గుర్తుపట్టేస్తుంది, అట్లా పవర్ఫుల్ తను దేవుడు. ఇక ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టినారు మా మరిది మా సిస్టర్. ఇక మొక్కుతున్నారు వాళ్ళు. ఇక బోనాలు అయిపోయినాయి, బోనాలు రెడీ అయిపోయింది. ఇంకా లైన్గా అందరు మొక్కుతున్నారు అనమాట. మెయిన్ ఫస్ట్ కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురుతో మొక్కిపించింది మా అత్తమ్మ. ఎందుకంటే ఇక వచ్చినాం ఫస్ట్ కదా అని. ఇక మా అత్తమ్మ ప్రసాదం చేస్తుంది. యాక్చువల్లీ మొత్తం మా అత్తమ్మనే చేసింది, బోనాలైనా వంటలైనా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్, బోనం ముట్టుకోకూడదు. ఇక వంటలంటారా, ఇక మా అత్తమ్మనే బాగా చేస్తుంది. సో తనే చేసింది మొత్తం. ఇక మా సిస్టర్ అంటే తనకి ఇప్పుడిప్పుడే కదా అలవాటు పని అనేది, తనకు అంత లేదు, అలవాటు లేదు. సో మొత్తం మా అత్తమ్మనే చేసింది ఇవన్నీ మా అత్తమ్మనే చేసింది. ఇక కొన్ని కట్ చేసి మేము ఇచ్చినాం అనమాట. ఇక మా అత్తమ్మ బోనం ఎక్కిస్తుంది, ప్రసాదం ఎక్కిస్తాను. ఎత్తుకోము మేము, అంటే మల్లన్న ఎవరైనా సరే మేమనే కాదు, అక్కడనే పెట్టి అక్కడనే ఎక్కిస్తాం అనమాట. మల్లన్న స్వామికి ఎత్తుకోరు సారీ. ఇక అక్కడనే ఎక్కించి అక్కడనే ప్రసాదం పెట్టేస్తారు అనమాట. ఇక పెడుతుంది మా అత్తమ్మ. నేను కంకణం తీసుకుంటున్నా, కంకణాలు కడుతుంది మా సిస్టర్ విశాలి. మా ఆయన మళ్ళీ మొక్కి ఇక అందరు మొక్కుతున్నారు. ఇక మొత్తం అందరు మొక్కేసినాక ఇక స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక మా అత్తమ్మ బొట్లు పెడుతుంది అందరికీ మొత్తం. ఇక నెక్స్ట్ నేను మొక్కుతున్నా. వెళ్ళండి ఫ్రెండ్స్, మీరు కూడా, చాలా పవర్ఫుల్ స్వామి తను. సీరియస్లీ చెప్తున్నా నేనైతే, చాలా అంటే చాలా. ఇక మా అత్తమ్మతో
మా అత్తమ్మ మొక్కుతుంది అనమాట. ఏమో మరిది కడుతుంది కంకణం మా సిస్టర్. మా కరీంనగర్ సిస్టర్ సుచి, తిన పేరు సుచి, కరీంనగర్లో ఉంటుంది. ఇక పెళ్ళి మ్యారేజ్ కోసం అని వచ్చింది. ఇక ఇప్పుడు తను మొక్కుతుంది. మరుష్క చూడండి, అగో చూడండి మా ఫ్రెండ్స్, మరుష్కని చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సీరియస్గా చూసినారా ఫ్రెండ్స్, మా మరుష్క మొత్తం ఇట్లా సీరియస్గా చూస్తుంది. ఇక అందరం బయటికి వెళ్ళినాం, మొక్కేసి ఇక తాళం వేసి బయటికి వెళ్ళినాం. ఇక మా సిస్టర్ తీస్తుంది వీడియో. గుడికి వెళ్తున్నాం ఇక అందరం కలిసి. ఏమో మరిది హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మా సిస్టర్. ఇక అట్లనే వెళ్తున్నాం. ఇక గుడికి వెళ్ళేసి అక్కడ అసలు చెప్తున్నా, ఇంకా అక్కడ స్టార్ట్ కాలేదు. అంటే మేము ఖాళీ టైంలో పోయినందుకు అంత ఖాళీగా ఉంది, ఒక రష్ లేరు, ఎక్కువ రష్ లేకుండే. లోపల లైట్గా ఉండే, మరీ అంత లేకుండే కానీ లైట్గా ఉండే. ఏదో ఉన్నారన్నట్టుండే, ఎక్కువ లేకుండే రష్. లేకపోతేనా అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఇక సండే అయితే ఇక ఇంకా చెప్పలేమన్నమాట. అట్లా మెయిన్ సండేనే అయినది మల్లన్న స్వామిది, అంత రష్ ఉంటారు. కానీ మేము ఖాళీ టైంలో పోయినందుకు అంత లేరు. మేము వెళ్ళి థర్స్డే రోజు వెళ్ళినాం. వెనస్డే మా మరిది మ్యారేజ్ అయింది, దాని తెల్లారే థర్స్డే రోజు వెళ్ళినాం అందరం మేము కొమరెల్లికి. మా అత్తమ్మ పూలు తీసుకుంటుంది దేవునికి, చెట్టుకి వేయనీకే. మా మరిది చూసే సీరియస్ ఫేస్, సీరియస్గా ఉంటాడు. ఎక్కడ సీరియస్ ఉండాలో అక్కడ ఉంటాడు, ఎక్కడ కామెడీ ఆడాలో అక్కడ ఉంటాడు అన్నమాట. ఇక లోపలికి వెళ్ళాం. ఇక ఇదే చెట్టు మల్లన్న స్వామిది. ఫస్ట్ ఇది కింద, ఇదంతా మొత్తం కింద. ఇక 5 రౌండ్స్ అట్లా తిరిగినాం. ఫస్ట్ 5 రౌండ్స్ తిరిగినాక తోత దర్శనం చేసుకున్నాం అన్నమాట పైకి వెళ్ళి. ఇక మా ఆయన మొక్కుతున్నాడు ఫ్రెండ్స్, ఇక నేను మొక్కుతున్నా ఫ్రెండ్స్. రౌండ్స్ ఖాళీ ఉంది చూడండి ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి పటాలు వేపిస్తారనమాట. అంటే మల్లన్నకి పటం ఎక్కిస్తారు, పటాలు వేస్తారు. అదే ఆ ప్లేస్ అంత ఖాళీ ఉందంటే అర్థం చేసుకోండి మేము ఎంత ఫ్రీ టైంలో పోయినామో అర్థం చేసుకోండి. లేకపోతే అసలు కాలు పెట్టడానికి కూడా ఉండదు, అంత ఫుల్ రష్ ఉంటారు. అట్లాంటి టైంలో పోయినాం మేము. ఇక ఇదే 5 రౌండ్స్ తిరిగినాము. ఇక మా అత్తమ్మ ఇద్దరితోటి పూలు వేయించింది అనమాట. మల్లన్న అదే చెట్టుకి దండలు వేయించింది. ఇక దండలు వేయించేసింది. మా సిస్టర్కి దండ వేయనీకే కూడా వస్తలేదు, కింద పడ్డది 2 times పడ్డది. ఇక థర్డ్ టైం మా మరిది ఇక సీరియస్గా చూసేసి ఇక్కడదే నీకు ఏది చేత కాదు అనుకుంటా ఇక ఆయన తీసుకొని వేసిండు. వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ తన ముఖం మా సిస్టర్ మీదకి ఎట్లా చూస్తాడో. అగో చూసారా ఫ్రెండ్స్ ఎట్లా చూసిండో కోపంలో. ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళ అంటే మా మరిది మా ఆయన ఇట్లా చూస్తారు కోపంలో, కానీ మంచిగానే ఉంటారు. ఇంట్లో అట్లా ఉండరు కానీ బయట ఎక్కడ నన్ను వెళ్తే సీరియస్గా ఉంటారు అనమాట. ఇక స్టెప్స్ మీదకి వెళ్తున్నాము. లోపలికి ఫోన్ అలౌ చేయరు కదా, సో స్టెప్స్ ద్వారాకే ఫోన్ అలౌ చేసినారు. ఇక వెళ్తున్నాము. ఇక మా మరిదిలు చెప్తున్నారు వదినే వాటర్ ఉన్నాయి చూసి నడువు అన్నట్టు చెప్తున్నారు. ఇక ప్రెగ్నెంట్ ఉన్నాయి కదా, సో జాగ్రత్తలు చెప్తున్నారు అనమాట మా సిస్టర్. లోపలికి వెళ్ళినాక దర్శనం చేసుకున్నాము, వచ్చేసినాము. రూమ్లోకి వెళ్ళి తిన్నాం, టిఫిన్ చేసినాం, టీ తాగినాం, కథం స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికి? కొండపోచమ్మకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ కొమరేలి నుంచి అంతా సర్దేసుకొని తినేసి తాళం వేసేసి అంతా మొత్తం అందరం
కార్లో కూర్చొని వెళ్తున్నాం ఎక్కడికి, కొండపోచమ్మ టెంపుల్కి. ఇక చూడండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో మొత్తం అట్లా వెళ్ళిపోయినారనమాట లోపల. ఇక వెళ్తున్నాం ఇలానే లైన్ అట్లనే కొండపోచమ్మ వెళ్తున్నాము. ఫస్ట్ కొమ్రెళ్ళ దర్శనం చేసుకొని కొండపోచమ్మకి వెళ్తాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే అక్కడికి వెళ్తారు ఎవరైనా. ఇక మా రుషిక ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుంది. ఇక కొండపోచమ్మకి రీచ్ అయ్యాం. ఇదే కొండపోచమ్మ టెంపుల్ అనమాట. ఇదే ఎంట్రన్స్. ఫస్ట్ అక్కడ కూడా ఫుల్ అసలు ఎంత ఖాళీ అంటే అంత ఖాళీ. మేము లాస్ట్ టైం పోయినప్పుడు కూడా ఖాళీ ఉండే, ఎక్కువ రష్ కూడా లేకుండే. ఈసారి అయితే ఫుల్ ఇంకా ఖాళీ ఉంది. అసలు ఇంత రష్ లేరు, ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా మంచిగా దర్శనం చేసుకున్నాం. ముందరి నుంచి ఇట్లా దర్శనం చేసుకున్నాము. చాలాసేపు నించున్నాం అక్కడ అమ్మవారి ముందర, కానీ వీడియోలు అంతా లేదు. ఇది మా మరిది తీసిన తర్వాత వీడియో, నేను తీయడం మర్చిపోయాను. సో తర్వాత మా మరిది తీయమంటే తీసిండు. ఇక ఇదే చూడండి ఫ్రెండ్స్ కొండపోచమ్మ టెంపుల్ ఇదే. ఇక మా రుషికకు దండేసినారు దేవింది అమ్మవారిది. సో వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు, మా ఆయన మా మరిది ఇద్దరు మజాక్ ఆడుతున్నారు. ఏమేమి చూస్తున్నామో దండేసుకొని ఏమేమో చేస్తుంది అని అన్నట్టు ఇట్లా చూస్తున్నాం అనమాట. ఫోటోకి చూడమంటే ఇట్లా చూస్తలేదు, అటు ఇటు చూస్తుంది. అక్కడ చెరువు, కొండపోచమ్మ చెరువు. ఇక ఇక్కడ మొత్తం ఇదే టెంపుల్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం మేము. జైబుల కొండపోచమ్మకి జై. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం మేము ఎక్కడికి, గుట్టకి, యాదగిరిగుట్టకి. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము, దర్శనం చేసుకున్నాము, కొంచెంసేపు కూర్చున్నాము అక్కడ. ఎక్కువసేపు కూర్చోలేదు, లైట్ కొంచెం సేపు కూర్చొని ఇక స్టార్ట్ అయిపోయినాము. సో చూడండి ఫ్రెండ్స్ అప్పటి నుంచి నన్ను ఎవరు తీసలే అని నేనే నా సెల్ఫీ నేనే తీసుకున్నా. ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. అంటే టిఫిన్ చేసినాక ఇక ట్రావెలింగ్ అది అయిపోయింది, ఇక కొంచెం టీ తాగుదాం అందరం అని. ఇక మధ్యలో ఎక్కడనో మా హస్బెండ్ ఆపినాడు అనమాట. అక్కడ కూర్చున్నాం ఇక టీ తాగుదామని. ఇక మా నాన్న మా సిస్టర్ ఇక కూర్చున్నాం అందరం. ఇక మా రుషిక అగో చూసారా ఫ్రెండ్స్, అక్కడిక్కడ పోయి రుషిక దగ్గర పోయి ఏదో ఒకటి అంటనే ఉంటాడు మా నాన్న. ఫ్రెండ్స్ ఏంటి వీళ్ళు ఇట్లా బనీన్ షార్ట్స్ వేసుకున్నారని అనుకోగలరు. వాళ్ళు యాక్చువల్లీ మల్లన్న గుడికి, అంటే మల్లన్న స్వామికి అభిషేకం చేయించినాం అనమాట మా మరిదితో మా సిస్టర్ తోటి. సో లోపలికి వెళ్ళాలంటే బట్టలతో పంపించారు అనమాట, అంటే లుంగి బనీన్ తోటే. ఇక అట్లనే ఉండిపోయినారు. ఇంకా ఇక ట్రావెలింగ్ ఆ షర్ట్ ఎందుకు అన్నట్టుగా షర్ట్ వేసుకోలేరు, అట్లనే ఉండేసి లుంగి తీసి షార్ట్స్ వేసుకున్నాను అనమాట. అంటే కంఫర్టబుల్గా ఉంటుంది, లేకపోతే షర్ట్ ప్యాంట్ వేసుకుంటే అన్కంఫర్టబుల్ ఉంటుందని అట్లా. ఇక మా హస్బెండ్ కూడా అట్లనే చేసిండు, బనీన్ షార్ట్. ఇక మా హస్బెండ్ కార్కి డెకరేషన్ చేస్తున్నాడు. అంటే అక్కడ పువ్వులు ఇచ్చినారు కదా అమ్మవారు, ఊరికే కాలకాడ అక్కడెక్కడ అవుతుంది ఎందుకు, అదేదో కార్కి వేస్తే అయిపోతుంది కదా అని వేసిండు. ఇక మా సిస్టర్ సమోసాలు తీసుకొని వస్తుంది, చిన్న సమోసాలు. ఇద్దరు కలిసి అక్కడ ఏమేమో ఆర్డర్స్ ఇస్తున్నారు అనమాట. టీ తాగుతామని ఏదేదో తెస్తున్నారు. యాక్చువల్ మాకు టిఫినే ఎక్కువ అయిపోయింది అక్కడ, కానీ ఇక ఏదేదో వస్తున్నాడు. ఇక మా హస్బెండ్ వస్తున్నాడు పెట్టేసి. ఇక మా నాన్న టీ వచ్చేసింది. ఇక అక్కడ ఒక చూడండి ఫ్రెండ్స్, టీ అమ్మ టీ అని నమ్ముతుండు. ఇక మా హస్బెండ్ కోపమైనాడు, ఏం నాను కథలు పడుతున్నావా ఫస్ట్ కానీ తొందరగా అనగానే గమ్మున పెట్టేసిండు. కొంచెం అన్న భయం ఉంటుంది వీళ్ళకి. మా సిస్టర్ నాను మా అప్పటి ఇంకా అట్లనే చేస్తున్నావు, టీ అంటుంటే అగో ఏమో అంటుంటే ముఖం చూస్తున్నాడు చూడగో. చూసారా మా ఆయన ముఖం చూడండి. ఇక అయిపోయిన టీ తాగేసినాం. ఇక మరిది అబ్బా కడుపు నిండిందిరా అనుకుంటూ వస్తున్నాడు. ఇక అందరం కార్లు ఎక్కేసినాం పోయేసి. ఓన్లీ మా అత్తమ్మ మా సిస్టర్స్ వచ్చి ఉంది అక్కడ, వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇంకా తాగలే, మా స్విచ్ ఇంకా తాగుతుంది. అది కూడా టీ కాదు, బూస్ట్ ఆర్డర్ చేసుకుంది. ఇక నేను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రీ తీస్తున్నాను వీడియో. ఏదో తీయాలొద్దు అనుకుంటా తీస్తున్నాను.
ఇక వచ్చేస్తున్నారు, ఇక వెళ్తున్నాం, అయిపోయింది. ఇక మస్తు చెడ్డ కొడుతుంది అనుకుంటూ ఇక మా నాన్న ఇక అయిపోయింది. ఇక స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. స్టార్ట్ చలో కొండపోచమ్మ నుంచి బ్రేక్ నుంచి గుట్ట, యాదగిరిగుట్ట. సో ఇక యాదగిరిగుట్ట బ్లాగ్ నేను మళ్ళీ నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. ఇదైతే కొమ్మిలి ఇది అయిపోయింది, కొండపోచమ్మది అయిపోయింది. సో ఇది మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి, టక్కని కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.